పాతది బంద్ చేసినా కానీ మళ్ళీ ఓపెన్ చేసుకున్నా మళ్ళీ ఒక వెళ్ళాక ఇంట్లో వెళ్ళాక ఏం చేస్తాం మరి ఏముందని ఎంత అవుతుంది మామూలుగా గిరాకీ ఒక రోజు? ఏం రాదు 10 రూపాయలు కూడా వస్తలేదు ఇప్పుడైతే లేదు గిరాకీ అస్సలు లేదు. ఏమో కూర్చుందాం ఇంట్లో వెళ్ళాలి కదా మాకు అని చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా? లేదండి ఏం లేవు, ఏ పథకం లేదు. బస్సు పెట్టిండు, ఎందుకు పెట్టిండు? మళ్ళీక పెట్టిండు. గురించి మా గురించి పెట్టిండు కానీ ఎందుకు కొట్లాటలు పిల్లాడు కొట్టుకుంటున్నారు కదా ఒకరికొకరు బస్సులలో. ఎందుకు నాన్న చెప్పు? ఏమన్నా ఇస్తే దానివల్ల ప్రాబ్లం బాగుపడ్డాము అంటే ఒక లెక్క. అదే ఒకటి బస్సులు ఇచ్చిండు అంతే, ఏమి ఇవ్వలేదు. ఇంకా కరెంట్ బిల్ అన్నాడు, గ్యాసులు అన్నాడు, ఏది లేదు. ఇప్పుడు కరెంట్ బిల్లు ఫ్రీగా 200 లేదు లేదు వస్తలేదు కడుతున్నాం, బిల్లు కడుతున్నాం. గ్యాస్ కూడా 950 కడుతున్నాం. లేదు లేదు 500 లేదు, ఏది రావడం లేదు మాకైతే. ఒకటి కూడా వస్తలేదు. సన్న బియ్యం అన్న వస్తున్నాయా? బియ్యం ఒకటి ఇచ్చిండు, ఇప్పటి నుంచి వస్తున్నాయి అంతే. బియ్యం ఒకటి మంచిగా ఉన్నాయి బియ్యం. ఇక ఒకసారి దొడ్డుగా వస్తాయి, ఒకసారి సన్నగా వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉంది మొత్తానికి కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా? ఇక రేవంత్ రెడ్డి అంటే ఇక వచ్చి నుంచి ఏమైనా బాగుపడారా? అంతా తింటారు నవ్వటారు అవుతుంది, ఏం మంచిగా లేదు ఆయన వచ్చినప్పటి నుంచి. అయితే అట్లనే ఉంది, ఇక మార్పు ఏం లేదు. అప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ ఇక అప్పుడు ఒక లెక్క చేసుకున్నా బతికినాం నిమ్మలంగా, కానీ ఇక ఇప్పుడైతే కొట్లాటలు పంచాయతీలు అవి గులవటాడు ఇవి గులవటాడు అంతా ఇదే అవుతుంది కదా. మరి ఏం బాగుపడుతుంది చెప్పండి? లోకం అంతా ఖరాబ్, అసలు ఏమీ ఇది లేదు, మంచి ఏం లేదు ఆయన వచ్చి. అంటే జనాల కోసమే వాళ్ళు ఇల్లు కూలగొడుతున్నా రేపు అంటాడు కానీ అంటున్నాడు కానీ మరి కష్టపడి రూపాయి పోగు చేసుకొని కట్టుకున్నారు కదా. మరి వాళ్ళు ఎక్కడ పోవాలండి? ఇల్లు ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, ఏంది డబల్ బెడ్రూమ్లు అవి ఇవన్నీ ఏవి లేవు. ఇప్పుడు మేము ముగ్గురు, మాకు 2 కొడుకులు 1 బిడ్డ, పెళ్ళిళ్ళు అయినాయి అన్నీ అయినాయి కానీ ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు మాకు. మేము 2 ఉంటున్నాం, భార్య భర్తలం. మా పిల్లలు బయట వైపు వస్తున్నారు. ఎట్లా? కిరాయికే ఉంటున్నాం. మేము ఉంటున్నాం 2 భార్య భర్తలం, వాళ్ళు కిరాయికే పోయారు. కాంగ్రెస్ వచ్చినట్టుందా? ఏమో కాంగ్రెస్ వచ్చి అంటే జనాలు ఒప్పుకోవాలి, వేసుకోవాలి. వాళ్ళు వచ్చేటట్టు లేదు, అంజాది అయితే లేదు లేదు లేదు. ఇక మళ్ళీ ఎవరంటే అందరూ తినేటోళ్ళే లోపల కానీ ఇక ఎవరు వస్తే వాళ్ళదే రాజ్యం అంతే కదా. మరి అట్లా నడుస్తుంది అంతే.